డబ్బులు మాత్రమే కనిపిస్తుండొచ్చు. అవును. అయితే ఇది ఎలా ఉంటుందంటే, సిగరెట్ తాగేవాడికి అది హానికరం అని చెప్పినా గూడా, దాన్ని ఎలా వదలలేడో, ఒక మత్తు కింద ఎలా మారిపోతుందో, బెట్టింగ్ యాప్స్ కూడా ఇలా మారిపోయనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే, ఇది ప్రమాదకరం అని తెలిసి కూడా బెట్టింగ్ ఆడేవాళ్ళు ఒకవైపు అయితే, ఇది ప్రమాదకరం అని తెలిసి దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఇంకొక రోగం కింద మారిపోయారన్నమాట వీళ్ళంతా. సో, వీళ్ళ గురించి ఏం జెప్తారు? ఇలాంటి వాళ్ళపై ఇండియన్ లా ఏం చెప్తుంది? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటే? బెట్టింగ్ ఆడేవాళ్ళకి, బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళకి. బెట్టింగ్ ఆడడం గానియండి, ప్రమోట్ చేయడం గానియండి, ఆడించడం గానియండి, ఇవన్నీ గూడా చట్టరీత్యా నేరాలే. ఒక్కసారి గాని ఎవరైనా దాన్ని ప్రమోట్ చేసినా, ఆడిచ్చినా గూడా సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుందండి మొదటిసారి అయితే. 1 ఇయర్ 1 ఇయరే ఉంది దీనికి శిక్ష. ప్లస్ 5,000 ఎంతో నామినల్ ఫీజే అది. అంటే అంటే శిక్ష ఎంత తక్కువగా ఉండడం వల్లేనంటారా? అది ఎవరు కూడా వన్ ఆఫ్ భయపడట్లేదు. ద రీజన్స్ అండి. డెఫినెట్‌గా వన్ ఆఫ్ ద రీజన్. అది చట్టం అదే అండి. ఇది కొత్త పుంతలు తొక్కుతున్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఏమేం జరిగాయి, ఏమేం నష్టాలు జరిగాయని దాన్ని బట్టే ఒక చట్టం చేయడం జరుగుతుంది.